నేను ఉదయం సాయంత్రం కూడా ఏటీఎంలో కష్టపడుతున్నాను. ఏదో ఒక పని ఉంటుంది పొలంలో అయితే. ఉదయం వచ్చి కూరగాయలు కోసుకోవడం, మళ్ళీ సాయంత్రం వచ్చి మళ్ళీ ఏదో ఒక విత్తనం పెట్టుకోవడం, అంటే రిలే షోయింగ్. పంట ఉండగానే మళ్ళీ పంట అనేది పెట్టుకుంటున్నాం కదా, అలాగే మాకు ప్రోడక్ట్ నిరంతరంగా వస్తుందన్నమాట. దానివల్ల కూడా నేను వెయిట్ అనేది తగ్గిన, ఆరోగ్యం నేను చాలా ఆరోగ్యంగా ఉన్నాను. భూమి లేని పేద రైతులకు ఏటీఎం విధానంలో కూరగాయల సాగు బాసటగా నిలుస్తోంది. ప్రకృతి పద్ధతిలో సాగు చేయడం వల్ల పెట్టుబడి అంతకంతకు తగ్గి రైతుకు భరోసా అందిస్తోంది. ఇలాంటి ప్రయోజనాలు పొందుతున్న రైతు నాగలక్ష్మి ఏటీఎం సాగుతో మెరుగైన లబ్ధి పొందుతున్నారు. రైతు వర్రి నాగలక్ష్మి 6 ఏళ్లుగా ప్రకృతి పద్ధతిలో సాగు చేస్తున్నారు. తనకు సొంత భూమి లేకపోవడంతో ఎకరా 20 సెంట్లు విస్తీర్ణాన్ని 40,000కు కౌలుకి తీసుకుని సేద్యం చేపట్టారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు వర్రి నాగలక్ష్మి. మా ఆయన గారి పేరు శ్రీనివాసు. నాకు 2 పిల్లలు. పాప డిగ్రీ చదువుతుంది, బాబు ఇంటర్. మాది గతం నుంచి కూడా వ్యవసాయ కుటుంబమే. రసాయన వ్యవసాయంలో మేము అదిగా పెట్టుబడులు పెట్టేవాళ్ళము, కానీ అనుకున్న దిగుబడి వచ్చేది కాదు. తర్వాత మాకు ఈ గ్రామంలోని ఐసీఆర్పీలు కొద్దిగా పరిచయం అయ్యారు. పరిచయం అయిన తర్వాత మాకు ప్రకృతి వ్యవసాయం గురించి చెప్పడం జరిగింది. ప్రకృతి వ్యవసాయం అంటే ఏంటో అనుకునేదాన్ని. కాకపోతే మనం ఖర్చులను తగ్గించుకుంటూ మన ఆరోగ్యాన్ని ప్లస్ భూమి ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవచ్చు అని చిన్న చిన్న డెమోల కింద మాకు చేసి చూపించేవాళ్ళు. ఈ క్రమంలో ఎకరా విస్తీర్ణంలో ఏ గ్రేడ్ పద్ధతిని అనుసరిస్తుండగా 20 సెంట్లలో ఏటీఎం విధానంలో పలు రకాలైన పంటలు నాటుకున్నారు. మాకు భూమి వరిచేనైతే ఉంది, కాకపోతే కూరగాయలు కూడా మేము పండించుకోవాలని అనుకున్నాం. అప్పట్లో నాకు ఏకపంట విధానం మాత్రమే తెలుసు. ఏకపంట అంటే ఒక పంట వేసేవాళ్ళం, ప్యాడీ మాత్రమే పండించేవాళ్ళం. ఇలాగ ఒకే భూమిలోని 4-5 రకాల పంటలు పండించడం వల్ల మనం అధిక ఆదాయాన్ని సంపాదించవచ్చు అనేది అయితే నాకు తెలియలేదు. తర్వాత మాకు ఈ సిఆర్పీల ద్వారా కొద్దిగా మోటివేషన్ చేయడం వల్ల నేను అప్పుడు ఈ గ్రామంలోని ఒక 40 సెంట్లు కౌలు తీసుకొని, ఆ కౌలు తీసుకున్న భూమిలో మేము 1 నుంచి 10 రకాల పంటలు వేసాము. ఆ 10 రకాల పంటల్లోని కూరగాయలు, అన్ని రకాల కూరగాయలు ఉండేవి, ఆకుకూరలు ఉండేవి, అలాగే చుట్టూ అరటి, కొబ్బరి కూడా ఉండేది. దానివల్ల ఏంటంటే మాకు కొద్దిగా ఆదాయం అనేది ఎక్కువగా వచ్చింది. దీనిలో భాగంగా సాగు చేసేందుకు నిర్ణయించిన 20 సెంట్ల భూమిలో 100 కిలోల ఘనజీవామృతం వేసి దుక్కు చేసుకున్నారు. ఈ విధంగా సిద్ధం చేసిన భూమిలో 4 అడుగుల వెడల్పుతో బెడ్లను ఏర్పాటు చేసుకుని మధ్యలో కాలువలు తవ్వుకున్నారు. 20 సెంట్ల ల్యాండ్లోని నేను దుక్కులోని 100 కేజీల ఘనజీవామృతం అనేది వేసుకున్నాను. దుక్కు చేయించిన తర్వాత నేను 4 అడుగులకి బెడ్ తీసుకోవడం జరిగింది. 4 అడుగుల బెడ్ ప్లస్ 1 అడుగు బోదోటి నీళ్ళు వెళ్ళడానికి బోది తీసుకోవడం జరిగింది. ఇలాగ మేము ఏటీఎంలో మాకు ఇచ్చిన ప్రపోజల్ ప్రకారం ఏటీఎంలో పంటలు అనేది వేసాము. ఫస్ట్ ముల్లంగి వేసాము, తర్వాత బీట్రూట్, తర్వాత క్యారెట్, అలాగా జిగ్జాగ్ షేప్లోనే కూరగాయ మొక్కలు వేసుకున్నాము. అలాగే మధ్యలోనేమో మొక్కజొన్న పెట్టాము. అటు బోధికి అటువైపు ఇటువైపు గోరుచిక్కుడు మొక్కలు, ఇంకా అలా అన్ని రకాలు పెట్టుకోవడం జరిగింది. అలాగే బయోడైవర్సిటీ క్రాప్స్ వచ్చి ఆకుకూరలు, తీగజాతి, దుంపజాతి పెట్టుకోవడం జరిగింది. వీటికి 15 రోజులకు ఒకసారి ద్రవజీవామృతాన్ని అందించారు. అదేవిధంగా పంటలు కాసించిన పేనుబంక నివారణకు ఉల్లి కషాయాన్ని పిచికారీ చేసుకున్నారు. సాగులో ఉత్పత్తి పెంచేందుకు సప్తధాన్యాంకుర కషాయాన్ని పంటకు అందించారు. ఈ విధంగా రైతు సాధికార సంస్థ రాజీ లేని సూత్రాలను పక్కాగా అమలు చేశారు. నేను ఏటీఎంలోని పెస్ట్ అనేది నాకు పెద్దగా కనిపించట్లేదు, ఎందుకంటే బయోడైవర్సిటీ క్రాప్స్ వల్ల పెస్ట్ని నేను కంట్రోల్ చేసుకోగలుగుతున్నాను. ఇంకా నేను వాడే బయోస్టిమ్యులెంట్స్ అంటే జీవామృతాలు, ఘనజీవామృతం, ద్రవజీవామృతం కూడా ఎక్కువగా వాడడం వల్ల నేల అనేది గుల్లగా ఉండడం నేను గమనించాను. ఈ క్రమంలో వరుసగా అన్ని ఉత్పత్తులు దిగుబడి వచ్చాయి. వీటిని ముందుగా తన ఇంటి అవసరాలకు వినియోగించి అదనంగా వచ్చిన వాటిని స్థానికంగా ఉన్న స్టాల్లో విక్రయిస్తున్నారు.
ఈ విధంగా సమకూరిన అన్ని ఉత్పత్తులను అమ్మకం చేసి నెలకు దాదాపుగా 3 నుంచి 4 వేల వరకు రాబడి సాధిస్తున్నారు. నేను ఏటీఎం వేయడానికి 20 సెంట్లు కౌలుకు తీసుకున్నాను భూమిని. ఈ కౌలు వచ్చి నాకు సంవత్సరానికి 8,000, అన్నీ కలిపి నాకు ఇప్పటికి వచ్చి 18,000 ఖర్చు అయింది. అయితే నేను ఏటీఎం వేసి ఇది 4వ నెల. ఈ 18,000 కూడా నేను 2 నెలల్లోనే తీసేసుకోగలిగాను. నాకు నెక్స్ట్ మంత్ నుంచి కూడా నాకు 12,000 మంత్లీ వచ్చింది. లాస్ట్ మంత్ 12,000 వచ్చింది. ఈ 12,000 కూడా నాకు మిగులు కిందే ఉందన్నమాట. ఈ నెల కూడా నేను ఇంకా 15,000 వరకు గెయిన్ చేయగలుగుతాను అనుకుంటున్నాను, చేస్తాను కూడా. ఈరోజు నేను హార్వెస్ట్ చేసిన అయితేనే ఈరోజు మార్కెటింగ్లో అమ్మితే నాకు ఈరోజు 1,000 రూపాయలు వస్తుంది. ఈ క్రమంలో 2 విధానాల్లో మెరుగైన ఆదాయం సాధించడంతో పిల్లల్ని ఉన్నత చదువులకు పంపారు. దీంతో పాటు పంటలకు జీవామృతాలు ఇవ్వడం వల్ల భూమి సారవంతంగా మారి వానపాములు వృద్ధి చెందుతున్నాయి. మాకు మెప్మా ఆఫీస్ ఉంది. మెప్మా ఆఫీస్ దగ్గర యానిమేటర్లు గట్టా వస్తారు, సంఘం సభ్యులు వస్తారు. వాళ్ళందరికీ మేము ఈ ప్రొడక్ట్స్ని అలవాటు చేయడం జరిగింది. ఇలా చేయడం వల్ల ఏంటంటే వాళ్ళకి అవసరమైనప్పుడు మేము స్టాల్ పెట్టకపోయినా కానీ మాకు ఫోన్ నెంబర్ ఇస్తాము. ఆ ఫోన్కి ఫోన్ చేసి వాళ్ళు కూరగాయలు అనేది వాళ్ళు కొనుక్కుంటున్నారు. ఈ ఏటీఎంలో నాకు ఇన్కమ్ బాగానే వస్తుంది కాబట్టి నేను పిల్లల్ని కూడా మంచిగా చదివించుకోగలుగుతున్నానండి. దీనికి అదనంగా ఈ ఉత్పత్తులను ఇంటి అవసరాలకు వినియోగించడం వల్ల కుటుంబ సభ్యులంతా ఆరోగ్యంగా జీవిస్తున్నారు. నేను ఏటీఎంలో పండిన కూరగాయలు ముందుగా మా ఇంట్లో వాడుకుంటాను. ఈ వాడుకోవడం వల్ల మేము రోజు ఈ కూరగాయలని, నేను పండించిన ధాన్యాన్ని నేను తినడం వల్ల నా ఆరోగ్యం బాగుంటుంది. నాకు బీపీ ఎక్కువగా ఉండేది, బీపీ నార్మల్ స్టేజ్కి వచ్చింది. అలాగే మా హస్బెండ్కి షుగర్ కూడా ఉండేది. ఆ షుగర్ అనేది కూడా ఆయన ఫుడ్ తినడం వల్లే తగ్గింది.